సో పెద్ద గేమ్ మహేందర్, హ్మ్. చిన్న గేమ్ కాదు ఇది. నువ్వు అసలు కళ్ళు తిరిగిపోతాయి. నీ దేశాన్ని నువ్వు పరిపాలించుకోవాలా ఇప్పుడు దాకా, తెలుసా నీకు? ఇప్పటికి. ఇప్పటికీ కాదు, ఆ! ఇప్పటి దాకా. ఓకే. నీకు ఇంగ్లాండ్లో ఒక పత్రిక ఆ, ద- మన మోడీ బొమ్మ వేసి, పెద్ద టైమ్స్ అనుకుంటా, అవును. హ్మ్. హ్మ్. మోడీ బొమ్మ వేసి ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 2014 అని రాసింది. అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ చేతిలో ఉందని చెప్పేసి అంటారా? కాంగ్రెస్ ఎవరి చేతిలో ఉంది? ఆవిడ చేతిలోనే. ఎవరి చేతిలో? అదే సోనియా గాంధీ గారి చేతిలో అప్పటిదాకా. ఆమె ఎవరి చేతుల్లో ఉంది? ఇటలీ. కేజీబీ రికార్డ్స్లో ఉంది, తెలుసా నీకు? అచ్చా, ఓకే. పెయిడ్ లిస్ట్లో, అంటే పేమెంట్స్ లిస్ట్లో ఉంది. హుహుహు. సరేనయ్యా, నిన్నగాక మొన్న ఆ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వెళ్ళి చైనాతో ఒప్పందం చేసుకొని వచ్చిన సంగతి ఈరోజు వింటున్నాంగా. అగ్రిమెంట్ చేసుకొని వచ్చిన సంగతి ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు ఏమన్నా తెలుసా? నో సార్. అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుసు. ఇట్లా వాళ్ళతో మాట్లాడుతున్నారని తెలుసు. ఇప్పుడు మీరిద్దరు ఎవరు? ఈ దేశపు ప్రధాని కాదు నువ్వు. మీరిద్దరు పోయి అగ్రిమెంట్ చేసుకోవడం ఏమిటి? ఫండ్స్ కోసం. దేన్నైనా అమ్మేస్తావా? దేశాన్ని అమ్మడానికి తయారైనటువంటి వీళ్ళు రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని అంటే చాలా, అంటే ఇప్పటికీ చాలా మంది కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే మనకి చాలా వచ్చాయని చెప్తారు కదా సార్. మరి అంటే కొంతవల్ల వాళ్ళ ఆర్థిక సంక్షోభం నుంచి మన్మోహన్ సింగ్ గారు కొంచెం మంచిగా చేయడం కానివ్వండి, అండ్ అలానే కొంతవరకు న్యూక్లియర్ ప్లాంట్స్ కానివ్వండి. ఒక విషయం చెప్తాను నేను. నరసింహారావు టైంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనవి. ఓకే. కానీ నరసింహారావుని ఎట్లా ట్రీట్ చేశారో వీళ్ళు తెలుసా నీకు? అవును సార్, చనిపోయినప్పుడు చాలా దారుణంగా చేశారని తెలిసింది. సరే, మన్మోహన్ సింగ్ ఈజ్ ఏ గ్రేట్ ఎకనామిస్ట్. అవును. ఆయన్ని తీసుకొని వచ్చి ప్రధాని చేశారు. కానీ ఆయన ఒక్క ఆలోచన ఆయన వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారా? ఆయనకి వెనక ఒక తాడు కట్టి, మేము ఈ తాడు లాగితే నువ్వు తల ఊపు. మన్మోహన్ సింగ్ గారు ఒక పప్పెట్ ఆయన. ఈజ్ ఎకనామిక్స్ టెక్నోక్రాట్. ఓకే. ఆయన ఎట్లా ఉపయోగించుకోవాలా? నరసింహరావు ఉపయోగించుకున్నాడుగా, ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చాడుగా. ఈయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఏ వ్యక్తి అయితే ప్రధాని పదవిలోకి వచ్చాడో సంకనాగిపోయింది దేశంలో ఉన్నటువంటి ఈ అంటే ఆర్థిక వనరులన్నీ. సరే, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ అంటావా కాదంటావా? ఇప్పుడు డెవలప్మెంట్ అనిపిస్తుంది సార్ కొంతవరకు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కానీ, రక్షణ శాఖ కానీ, ఆర్థికంగా కానీ. ఆర్థికంగా ఇప్పుడు మనం 5th స్టేజ్లో ఉన్నావా? జీడిపి రేట్ కూడా పెరిగిందని విన్నా. పెరిగిందా లేదా? 50 సంవత్సరాల్లో ఏం బీకెరీళ్ళు? 11 సంవత్సరాల్లో నీకు ఇన్ని కనిపిస్తుంటే 50 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంది? సో చాలా చేశారనుకోవడానికి అదేలేండి, ఇంకా చాలా వస్తాయి. అవును. ఇప్పుడు ఎవడున్నా కానీ బేసిక్ ఇవి జరుగుతుంటాయి. నీది చిన్న దేశం కాదు ఇది. ఆర్థికంగా దీన్ని దోచుకోవడానికి ఇప్పుడు జార్జ్ సోరోస్కి ఏం పని? ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ మారాలి అని జార్జ్ సోరోస్కి ఏం పని చెప్పు నాకు. వాళ్ళ అనుకూలమైన రాజకీయ వ్యవస్థ ఉంటే కావలసినట్టుగా దోచుకోవచ్చు. ఏ వెరీ సింపుల్ ఆన్సర్.